నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన రంగస్థలి 46వ వార్షికోత్సవం మరియు 25వ జాతీయ స్థాయి సాంస్కృతిక నాటికల మహోత్సవం ఘనంగా జరిగింది. నాటక అకాడమీ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం రెండో రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కళలకు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని నల్లపాటి రాము అభిప్రాయపడ్డారు. చిన్నారులు ప్రదర్శించిన రామాయణం కథానాటిక ప్రేక్షకులను ఎంతో అలరించింది. వారి నటన, వేషధారణ, సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రదర్శించిన దేవుణ్ణి చూసే నాటకం భావోద్వేగభరితంగా సాగి ప్రజల హృదయాలను తాకిందనటంలో ఎలాంటి సందేహము లేదు. జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం మీరు నిశ్చింతగా యాగమును కొనసాగించండి. సీతాదేవి పరిణయమాడుతుంది. జనకరాజా, ఇదంతయు మాంగానున్నది. జనకరాజా, రాజపాలన సాగించగలవాడిని ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ నా నమోవాకం.